ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 15వ తేదీ సోమవారం రోజున అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికైతే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక స్త్రీ అయితే మీకు ఫోన్ కాల్ అనేది చేయబోతుంది. ఇక దాని ద్వారా మీకు ఏం జరుగుతుంది, అలాగే ఆ స్త్రీ వల్ల ఎటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతుంది. శ్రీ శీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మొబైల్ నెంబర్ 9063857686. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. లేదా అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనేది పూర్తిగా అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారికి నాయకత్వ గౌరవం, గంభీరం ఇవన్నీ కూడా వీరిలో అయితే అధికంగా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా బలంగా ఉంటాయి. దీనివల్లే ఒక రకంగా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా వాటితో అయితే పోరాడుతూ ఉంటారు, నిలబడుతూ ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు స్వతహా చాలా మంచివారు. నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు, అంత మంచివారు. అయితే వారు ఎవరైనా సరే ఇష్టపడడం లేదు అంటే వారిని ఎంతవరకు అయితే శక్తి లేదు. అసలు మీరేంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటారే తప్ప ఎవరికి కూడా చెడు జరగాలి అని కోరుకోరు, ఆశించరు కూడా. ఏదైనా సరే నిజాన్ని ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు. వీరికి అబద్ధాలు చెప్పడం అనేది అసలు ఇష్టం కూడా ఉండదు. ఇక అబద్ధం చెప్పే వారికి కూడా వీరు ఆమడ దూరం ఉండేటటువంటి వ్యక్తులు. వీరు మన అని జనాల్ని ఎంత నమ్ముతారో అంత ఎదురు దెబ్బలు కూడా వీరికి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. వీరేంటంటే ఎప్పుడూ కూడా ఎక్కువగా ఎదుటి వారిని నమ్మడం వలన వారికి కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఎక్కువగా ఎదుటి వారిని నమ్మడం వల్ల మీరు మోసపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఎదుటి వారిని నమ్మి మోసపోతూ ఉంటారు. కానీ ఆలస్యమైనా కూడా చెడు మీద మంచి గెలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా వీరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. చివరికి వీరి మంచితనమే వీరిని గెలిపిస్తూ ఉంటుంది. అయితే వీరికి దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి కూడా వీరు దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుండి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వీరు చూస్తూ వచ్చారు. ఇక ఈ విధంగా కష్టజీవులు అని అయితే చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఒక్క విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ప్రేమిస్తారో అంటే జీవితాంతం కూడా వారితోనే ఉండాలి అనుకుంటారు. అటువంటి వారు కొన్నిసార్లు అయితే మీ విషయంలో నిర్లక్ష్యం చేయడం, మిమ్మల్ని పక్కన పెట్టడం, చులకన చేయడం ఇవి మీరు అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఇటువంటి వారి విషయంలో కూడా వీరు చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ఇలా జరుగుతుందని కాదు, కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైనా వీరిని చూసి, వీరి ముఖాన్ని చూసి, వీరి ముఖ కదలికలను చూసి, అలానే వీరి యొక్క రూపురేఖలను చూసి వీరికి ఏంటి, వీరు చాలా చక్కగా ఉన్నారు, అన్ని విధాలుగా సెటిల్ అయి ఉన్నారు, వీరికి ఏ సమస్య కూడా ఏ బాధ కూడా లేదు అని అనుకుంటూ ఉంటారు. చూడడానికి వీరు అలానే ఉంటారు, కానీ వీరి మనసులో కదిలే బాధలు, మీ మనసుని మెలిపెట్టే బాధలు మీ కన్నీటి చుక్క ఎవరికి కూడా కనిపించదు. అది ఎవరికి కూడా చూపించాలి అని కూడా మీరు అనుకోరు. వీరు టీవీగా మీరు పుట్టుకతోనే మొదలైనటువంటి లక్షణాలు అవి ఆపదలో ఉండే వారిని చూస్తే వీరి హృదయం అనేది ధరిస్తూ ఉంటుంది. ఆపదలో ఉండే వారి నుండి ఏదో రకంగా ఆదుకోవాలి,
ఏదో ఒక సహాయం చేయాలి, ఆపద నుండి గట్టెక్కించాలి అనేటువంటి ఆలోచనలతో అయితే వీరు ఉంటారు. అలానే నా అనుకున్నటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు, దేనికి కూడా వెనుకాడరు. అయితే ఆ కష్టం ఉండే వ్యక్తులకి అండదండగా నిలబడుతూ ఉంటారు. ఎవరైతే వీరి జీవితాన్ని అందంగా మలచాలి అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తి నుండి అయితే వీరికి ఒక ఫోన్ కాల్ అయితే ఈ సమయంలో అయితే వస్తుంది. ఇక వీరికి ఆ ఫోన్ కాల్ వల్ల వీరి జీవితం అయితే పూర్తిగా అయితే మారబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్ వల్ల వీరి చుట్టూ కూడా ఉండే అనేక రకాలైనటువంటి ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, ఎవరితో చెప్పుకోలేని బాధలు అయితే తొలగిపోతాయి. ఇక మీలో కృంగిపోతూ ఎవరైతే కూడా మీ కష్టాన్ని, మీ సమస్యకు చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నారు, అటువంటి వారికి కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీకు అన్ని రకాలుగా కూడా కలిసి అయితే రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఎదుగుతూ ఉంటారు అని అయితే ఇక అంతేకాదు మీ యొక్క జీవితంలో ఉన్నవి కూడా అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.